తిరిగి వార్తలకు స్వాగతం. తాడేపల్లిగూడెం 31వ వార్డులో గల బాల కనకదుర్గమ్మ అమ్మవారిని తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ కమిటీ సభ్యులు, ఉమ్మడి పార్టీ నాయకులు, ఎమ్మెల్యే వెంట ఉన్నారు. విద్యా వ్యవస్థకు తాడేపల్లిగూడెం మండలం పెత్తాడేపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల రోల్ మోడల్గా నిలుస్తుందని తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలో పెత్తాడేపల్లి గురుకుల పాఠశాలను శుక్రవారం సందర్శించి విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గురుకులాన్ని ఒక ఉద్యోగం కాకుండా మన బాధ్యతగా తీసుకుని విద్యార్థులను తీర్చిదిద్దిన తీరును బొలిశెట్టి ప్రశంసించారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజారావు బృందం చేసిన కృషి వల్ల ఎన్నో గిన్నెస్ రికార్డులు సాధించడంతో పాటు దేశంలోని అత్యున్నత స్కాట్లాండ్ బ్యాండ్ తయారు చేసిన దేశం మొత్తం మన రాష్ట్రం వైపు తిరిగి చూసేలాగా చేశారని ప్రశంసించారు. ఇలాంటి పాఠశాలను ఉపాధ్యాయులు మిగిలిన పాఠశాల ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకొని మిగిలిన పాఠశాలను తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. పెత్తాడేపల్లి సచివాలయం వద్ద సర్పంచ్ పోతుల అన్నవరం, మాజీ ఎంపీటీసీ వనమర్తి చంద్రుల ఆధ్వర్యంలో యువతకు క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్ఎస్ శర్మ, ఎంఈఓలు వి హనుమ, పిఎంకే జ్యోతి, జనసేన మండలాధ్యక్షుడు అడప ప్రసాద్, నాయకులు పైపోయిన రఘు, పుల్లా బాబ్జీ, సజ్జ సుబ్రహ్మణ్యం, ధర్మేంద్ర, సచివాలయ ఉద్యోగులు, ఉమ్మడి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులకు తమ సంస్థ నుంచి ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందని 3F ఇండస్ట్రీ డైరెక్టర్ ఓపి గోయంక అన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జర్నలిస్ట్ పిల్లలకు అవసరమైన నోట్బుక్స్, స్టేషనరీని వారి స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా సుమారు 160 మంది జర్నలిస్ట్ పిల్లలకు శుక్రవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ప్రతిపాడులోని ఫుడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ప్రాంగణంలో అందజేశారు. విద్యార్థుల చదువు విషయంలో ఎప్పుడు తమ సంస్థ ముందుంటుందని, దానికి తమ స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడు అందజేస్తామని అన్నారు. జర్నలిస్టు సంక్షేమం కోసం పాటుపడుతున్న తాడేపల్లిగూడెం జర్నలిస్టుల వెల్ఫేర్ అసోసియేషన్ క్లబ్ నూతన పాలకవర్గాన్ని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఈ సందర్భంగా గోయంక మాట్లాడుతూ, ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేసినటువంటి కార్యక్రమాలకు సహకరిస్తామని అన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తంగిశెట్టి రంగ సురేష్ ఇతర సభ్యులు చేసిన సేవలను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు చింతకాయల దొరబాబు, సీలి రాజు, రవికుమార్, లక్ష్మయ్య, కార్యదర్శి కొత్త గోపిచంద్, నాగేశ్వరరావు, వెంకటరత్నం, చందు, జర్నలిస్టులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో పలువురు కళాకారులను ఆదివారం సత్కరించనున్నట్లు సంఘ అధ్యక్షుడు సూరంపూడి వెంకటరమణ తెలిపారు. పెదవేలమిల్లికి చెందిన వాసు జ్యోతిష్య పండితుడు దండమూడి వెంకటేశ్వరరావు గౌరవ సత్కారం చేయనున్నట్లు తెలిపారు. భీమవరం సాయి ఘంటసాల సినీ ఆర్కెస్ట్రా అధినేత తిమిరి సాంబమూర్తి కళ సత్కారం చేయనున్నట్లు తెలిపారు. కొమ్ముగూడెం ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు కొత్త సుభద్రకు ఉద్యోగ సేవ పురస్కారం చేయనున్నట్లు తెలిపారు. భజన సంగీత కళాకారులకు, ఇసుర పబ్బులకు ఆర్థిక సత్కారం చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండిలో శ్రీ లక్ష్మీ గణపతి దత్తసాయి మందిరాల్లో గురువారం ఆలయ మహాసంప్రోక్షణ జరిగింది. ఈ సందర్భంగా తొలుత విఘ్నేశ్వరుడికి పూజ, పుణ్యాహవచనం, ప్రధాన మండపారాధనలు, మూలమంత్ర హోమాలు, దత్తాత్రేయ స్వామివారికి, బాబావారికి ప్రత్యేక అభిషేకాలు, ఆలయ శిఖరానికి ప్రత్యేక కలశంతో అభిషేకాలు, నీరాజన మంత్రపుష్పాలు, అఖండ అన్న సమానంతో పాటు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సన్నిధిరాజు చలపతిరావు మాట్లాడుతూ, సుమారు 3 దశాబ్దాల క్రితం నిర్మించిన ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోందని అన్నారు. బాబా భక్తుల కోరిన కోరికలు తీరుస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పెద్దింటి బాబు, పోతులబోడు రాము, సౌడు సురేష్, తక్కెల నరేష్, కునుకు శ్రీను, బాబీ తదితరులు పాల్గొన్నారు. మన బాబావారి ఆలయంలో ఉండి గ్రామంలో కొత్తపేటలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి సహిత దత్తసాయినాథ స్వామివారి జ్యేష్ఠమాస సందర్భంగా మన ఆలయ శిఖరానికి సంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా మహాసంప్రోక్షణ కార్యక్రమం ఆలయ శిఖరానికి, అలాగే బాబావారికి, దత్తాత్రేయ స్వామివారికి, లక్ష్మీదేవికి, లక్ష్మీ గణపతి స్వామివారికి ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, నవగ్రహ మండపారాధన, పంచకర్య ప్రాసన అనంతరం ఏకకాలంలోనే శిఖరానికి, అలాగే దత్తాత్రేయ స్వామివారికి, అలాగే
లక్ష్మీ గణపతి దత్తసాయినాథ స్వామి వారికి ఒకే కాలంలో 3 చోట్ల అభిషేకం జరగటం, అనంతరం నీరాజన మంత్రపుష్పాల కార్యక్రమం, తదనంతరం ఈ గ్రామం, ఈ రాష్ట్రం, ఈ రాజ్యం, ఈ దేశంలో ఉన్న పశుపక్ష్యాదుల నుండి ప్రజల వరకు అందరూ సుభిక్షంగా ఉండాలని మండల కేంద్రమైన ఉండి కొత్తపేటలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీ సభ్యులు కునుకు రమాదేవి శ్రీనివాస్ కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల అధ్యక్షతన జరిగిన సభలో రమాదేవి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థ అభివృద్ధికి దాతల సహకారం ఎంతైనా అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యా బోధన కార్పొరేట్ స్కూల్కు దీటుగా సాగుతోందని రామా శ్రీనివాస్ వివరించారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, ఇతర విద్యా సామాగ్రిని అందజేశారు. కార్యక్రమంలో పెద్దింటి బాబు, పోలుబోతు రాము, ముల్లవరస రవి, బైరెడ్డి పైడియా, నల్లమెట్ట రమేష్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మన ఉండి గ్రామంలోని కొత్తపేటలో విచ్చేసిన మండల ప్రజా పరిషత్ స్కూల్లో పేద పిల్లలకు నోట్స్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున ఎంతమంది పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు, అందులోనే ఇంకా బాగా లేబరు మన గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నారు. కాబట్టి మొన్న ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన నోట్స్ బుక్స్లు, టెక్స్ట్ బుక్స్లు పంపిణీ కార్యక్రమం వచ్చినప్పుడు మన మాస్టారు ఏంటంటే ఇక్కడ పిల్లలందరూ చాలా పేదోళ్ళు, మనం శుభ్రంగా చదువు చెప్పాలంటే వాళ్ళకి మనము ఇలా ఫలానా కార్యక్రమం చేయాలంటే సరైన మాస్టర్ అయితే ఎంత అవుతుంది చెప్పండి అంటే ఆయన ఫలానా ఎంత అవుద్ది అని చెప్పారు. దానికి నేను మా కుటుంబంలోని మా అన్నయ్య గారి పిల్లలు అందరూ జాబులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది. బాబాయ్ డోనర్ ఎవరు అక్కర్లేదు, మనమే ఇచ్చుకుందాం అన్నారు. వాళ్ళ సహకారంతో ఈ రోజున పేద పిల్లలందరూ కూడా ఈ పుస్తకాలు పంపిణీ జరిగే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మరి మాస్టర్లు తల్లిదండ్రులు ఇచ్చిన చదువు మీరు ప్రైవేట్ కాలేజీలు ధీటుగా వాళ్ళకి పోటీ పడి చదువుకొని మంచి భవిష్యత్తు సంపాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కూటమి సభ్యులకి, స్కూల్ సిబ్బందికి అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జేఎన్ రోడ్లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేను అందజేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం మంత్రిని కందుల దుర్గేష్ జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్తో కలిసి కలవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో పర్యాటక పరంగా అవకాశం ఉన్న పలు అంశాలపై చర్చించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన పి ప్రశాంత్ని జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డిఆర్ఓ జి నరసింహులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా అధికారి పి జగదీష్ కలెక్టర్ పి ప్రశాంత్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో పలువురు అధికారులు కలెక్టర్ను ప్రశాంత్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పి ప్రశాంత్ ఇంతకు ముందు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సంచాలకులుగా వ్యవహరించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో గోదావరి నదిలో దూకిన దూడల నాగలక్ష్మి సకాలంలో జాలర్లు రక్షించారు. పడవలపై వేగంగా జాలర్లు వచ్చి రక్షించడంతో పాటు ఆమెను పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ ఇప్పించి బంధువుల ఇంటికి పంపించారు. మహిళను రక్షించిన జాలర్లతో పాటు రాజమండ్రి 2 టౌన్ ఎస్ఐ రత్తయ్య, కానిస్టేబుల్ లీలా కుమార్లను పలువురు అభినందించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా దెందూరు మండలం కొవ్వలికి చెందిన గుణపతి కృష్ణకుమారి కుమారుడు గుణపతి గోపి ఇటీవల ఆహారం తీసుకునే విషయంలో ఏర్పడిన అనారోగ్య సమస్యలతో గత నెలలో ఏలూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే ఆహార ప్రయోగంలో ఇబ్బంది ఏర్పడిందని ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్స చేస్తామని చెప్పి ఆసుపత్రి డాక్టర్లు సర్జరీ నిర్వహించారు. అయినప్పటికీ రోజులు గడిచినా బాబు పరిస్థితుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో అక్కడి నుంచి విజయవాడలో మరో స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ గోపిని పరీక్షించిన వైద్యులు ఏలూరులో చికిత్స చేసిన ఆసుపత్రి వైద్యులు అధిక మోతాదులో మందులు వాడడం వల్లే పేషెంట్ ప్రేగులు మరింతగా దెబ్బతిన్నాయని, తమ శక్తి మేరకు వైద్యం చేస్తామని చెప్పగా 4 లక్షల రూపాయలు అప్పు చేసి మరీ ఖర్చు పెట్టి ఆ పేద తల్లి కుమారుడికి వైద్యం చేయించింది. అయితే ఓపెన్ సర్జరీ కావడం వల్ల మరోసారి గోపికి సర్జరీ అవసరం పడడంతో మొదటిగా చికిత్స చేసిన ఏలూరులోని ప్రైవేట్ ఆసుపత్రి బాధితులు కుమారుడు తీసుకువెళ్ళగా అక్కడ డాక్టర్ నిర్లక్ష్యంగా మాట్లాడారని గోపి తల్లి ఆరోపించింది. దుగ్గిరాలోని క్యాంప్ కార్యాలయంలో దెందూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను బాధితుల తల్లి కుటుంబ సభ్యులతో కలిసి తమ బాధను చెప్పుకున్నారు.
యుక్త వయసులో ఉన్న తమ కొడుకు ఇలా మంచాన పడి ప్రాణాపాయ స్థితిలో ఉండడం తట్టుకోలేకపోతున్నామని, తమ బిడ్డ ప్రాణాలను ఆదుకోవాలని కోరుతూ తమ ఆవేదన తెలిపారు. కొడుకు ప్రాణం కోసం ఆ పేదెంటి తెలియపడుతున్న కష్టాన్ని చూసి చనిపోయిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంబంధిత వైద్య జిల్లా అధికారులు చికిత్స అందించిన ఆసుపత్రి సీఈఓతో ఫోన్లో మాట్లాడారు. తక్షణమే గోపికి మెరుగైన చికిత్స అందేలాగా చూడాలని, ఇటువంటి పేషెంట్ల విషయంలో డాక్టర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. తాను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో గోపి కుటుంబానికి సహకారం అందించేలాగా చర్యలు తీసుకుంటానని, అధైర్యపడవద్దని, తాను అండగా ఉంటామని గోపి సభ్యులకు చింతమనేని ప్రభాకర్ భరోసా ఇచ్చారు. తమ బాధను చెప్పడానికి వెంటనే స్పందించిన, తమకు అండగా నిలిచిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించడం డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరు సుంకరవారి తోటలో రైతు భరోసా కేంద్రం ముందు రైతులు, కౌలు రైతులు ధర్నా నిర్వహించారు. ధాన్యం సొమ్ములు ఇవ్వకపోతే సార్వసాగు చేయలేమంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ధాన్యం బకాయి సొమ్ములపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో రబీ ధాన్యం రైతులు, కౌలు రైతులు అమ్మి 2 నెలలు దాటిపోతున్నా ధాన్యం సొమ్ములు చెల్లించకపోవడం అన్యాయమని విమర్శించారు. రైతు భరోసా కేంద్రం అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో బైరెడ్డి లక్ష్మణరావు, చిన్నిపోతురాజు, అన్నంరెడ్డి రంగారావు, నాగరాజు, ధర్మవరపు రాము, ధర్మవరపు చిన్న తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. వినడానికి కటువుగా ఉన్న మీ గురించి వాస్తవాలు చెప్పేవారి సలహాలు తీసుకోండి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈ వార్తతో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.